తీసేస్తా చూడు జమకలకి జారు మిఠాయా. సార్ ఆపవే, ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న తాళం ఏంది, తీసుకున్న రాగం ఏంది? తగిడతా 1 2 3 4 తగిన 5 6 7 8. అదే ఆ రోజుల్లో మేము పాడుతా ఉంటే. ఇప్పుడు సమయం లేదు సార్, ఇంకొక అవకాశం ఉంది సార్. ఈసారైనా బాగా పాడిద్దా? అట్ట ఇట్ట పాడదు సార్, ఈ పాట ఇంటి మైండ్ పోయిద్దంతే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ పాట ఇంటి మైండ్ పోయిద్దంతే. ఎట్టట? సార్ సరే కానీ ఇప్పుడు మరో పాటతో మీకు పిచ్చెక్కించడానికి సిద్ధంగా ఉంది మా మంగ తయారు. యాక్చువల్గా ఈ పాట నేనే రాద్దాం అనుకున్నా, రాసావా? కానీ యూట్యూబ్లో ముందుగానే రాసేశారు సార్. కానీ ఈ పాటకి టైటిల్ మాత్రం నేనే రాశాను సార్. ఏంటది? ఏంది ఇది? నేనేలా అందుకే సార్ కొత్తదనాన్ని మీ అందరికీ పరిచయం చేద్దామని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. ఆ రోజుల్లో నేను పాడుతా ఉంటే ఎట్టుండేదో తెలుసా? పాట లేట్ అవుతుంది, ప్రేక్షకులు రెడీగా ఉన్నారు సార్. సరే కానీ మంగ తయారు, రెడీ, యాక్షన్. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటేని, రబ్బయ్య సిల్క్ సీర కట్టుకుంటేని, ఓ నాయనా ఓ రబ్బయ్య. ఫీల్ ఏది, ఎమోషన్ ఏది? అసలు పాట అంటే ఓ పాట, ఆ పాటలో ఫీల్ ఉండాలి. కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఉంట నొప్పి ఉంటుంది చూడు, అది కావాలి ఈ పాటకి. అర్థమైంది సార్, ఇప్పుడు చూసుకోండి, ఇంకా నేను చేస్తాను. కానీ నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటేని, ఓ రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటేని, ఓ నాయనా ఓ రబ్బయ్య, ఓ నాయనా ఓ రబ్బయ్య. నువ్వు రాలేదని నేను సిల్క్ కేసి సింపుకుంటేని, సిల్క్ చేసి సింపుకుంటేని, చూడండి సార్, ఓ రబ్బయ్య బంగారు ఎంత బాగా పాడుతుందో చూడండి సార్. ఏదో తేడా కొట్టేలా ఉంది. అయ్యో బాబోయ్, ఏం చదువుతా? ఏయ్, నిన్ను చంపుతా. బాగా నీ పేరుతో జనం ప్రాణాలు తీయాలనుకుంటున్నారా మీరిద్దరు? ఆ రోజుల్లో నేను పాడుతూ ఉంటే ఎట్టుండేదో తెలుసా? మా ఆడియన్స్ కోసం ఒక్కసారి పాడొచ్చు కదా సార్. పాడమంటావా? ప్లీజ్ సార్. వెంకయ్య పాట 42,000. ఒకటోసారి రెండోసారి. సుబ్బయ్య గారి పాట 43,000. రెండోసారి. సుబ్బయ్య గారి పాట మూడోసారి. ఎందురా ఇప్పుడు దాకా నువ్వు పాడతా అంటుంది సీటీ పాట. అవును సార్, కుమ్మేయండి. సార్ పాట పాడటం నాకు రాదు సార్. మరేమొచ్చురా? డ్యాన్స్ అయితే ట్రై చేస్తాను సార్. నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు జంపలక్కడ. నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబ్బయ్య ఓ నాయనా.